హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్ టూలో సక్సెస్ కావాలంటే ఈ 5 సీక్రెట్స్ నువ్వు ఫాలో అవ్వాల్సిందే అండి. ఆ 5 సీక్రెట్స్ ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ప్లానింగ్ సీక్రెట్, తర్వాత రివిజన్ సీక్రెట్, టెస్ట్ సీక్రెట్, కాన్సన్ట్రేషన్ సీక్రెట్, బోనస్ ఇంకోటి సీక్రెట్ ఏంటిదో చూద్దాం. ప్లానింగ్ సీక్రెట్ ఏంటిదంటే, చాలామంది మిమ్మల్ని 10 నుంచి 12 గంటలు చదవాలి, లేకపోతే 14 గంటలు చదవాలి, ఇంకా చెప్తూనే ఉంటారు. కానీ వాస్తవానికి ఒక గ్రూప్ టూ ఆఫీసర్ చదివేటటువంటి టైం ఎంత అంటే 6 to 8 hours ఖచ్చితంగా ఒక టార్గెట్ వేసుకొని చదువుతారు అన్నమాట. ప్రతిరోజు చిన్న గోల్ పెట్టుకొని చదువుతూ ఉంటారనమాట. ఒక ఉదాహరణ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు పాలిటీలో ప్రాథమిక హక్కులు చదువుకోవాలి అంటే దానిని ఖచ్చితంగా పూర్తిగా చదువుతారు. పూర్తి అయిన తర్వాతే నెక్స్ట్ లెసన్కి వెళ్తారనమాట. అట్లా కాకుండా దీనిని సగంలోనే ఆపేసి మళ్ళీ మిగతా దానికి వెళ్ళి దానిలో మళ్ళీ సగం చదువుకుంటూ గట్టు వెళ్తే అది ప్లానింగ్కి దెబ్బతింటుందన్నమాట. రివిజన్ సీక్రెట్ ఏంటిదంటే, ఎప్పుడైనా చూడండి సార్, టాపర్ సీక్రెట్ ఏంటిదంటే ఇక్కడ చదవడం కంటే రివైజ్ చేయడం అనేది మనకు ఎంతోగానో ఉపయోగపడుతుందన్నమాట. ఫస్ట్ మీరు 3 నుంచి 5 సార్లు రివైజ్ చేయండి ఎట్లా అనిపిస్తుందో. ఫస్ట్ రివైజ్ చేసినప్పుడు మీకు ఫస్ట్ మీరు చదివినప్పుడు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇదా ప్రాథమిక హక్కులు అంటే అదా అనేసి ఒక అవగాహన, బేసిక్ అది. తర్వాత రెండోసారి మీరు రీడింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, కీ పాయింట్స్, హైలైట్స్, ఆ ప్రాథమిక హక్కుల్లో మీరు ఏం చదవాలి, ఏ ఆర్టికల్ చదవాలి అనేది, ఏ కేసెస్ చదవాలి అన్న దానిపైన ఒక అవగాహన తెలుస్తుంది రెండోసారి. తర్వాత మూడోసారి ఏం చేయాలంటే టెస్ట్ ప్రిపరేషన్ చేయాలి. టెస్ట్ రాయాలి. దాని మీద టెస్ట్ రాసినప్పుడు ఇంకా మీకు ఎక్కువగా గుర్తుంటుంది, ప్లస్ మీరు మిస్టేక్స్ను తెలుసుకుంటారు. తర్వాత ఈ 4వసారికి ఏమవుతుందంటే ఆ మిస్టేక్స్ను మళ్ళీ మీరు ఎక్కడ మిస్టేక్ చేశారనేది చూస్తారు. తర్వాత అవి మీ మెమొరీలో మీకు ఫీడ్ అవుతుంది అనమాట. ఇది రివిజన్ సీక్రెట్. తర్వాత వచ్చేసి ఇక్కడ టెస్ట్ సీక్రెట్ అండి. టెస్ట్ సీక్రెట్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అయితే చాలామంది ఏం చేస్తారంటే టెస్ట్ సిరీస్ను రాయరు. రాసిన కూడా ఏదో పైన అటెంప్ట్ చేసి మళ్ళీ ఆ కీని చూసుకోకుండా అంతటికి అయిపోయిందిలే, ఒక పని అయిపోయిందిలే అనేసి వదిలేస్తూ ఉంటారు. అట్లా చేయొద్దండి. టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయడం కూడా ఒక సీక్రెట్. టాపర్స్ ఎప్పుడు కూడా టెస్ట్ ఫెయిల్ అవుతూనే ఉంటారండి. చాలాసార్లు టెస్ట్ ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు మనకు ఇక్కడెక్కడ ఎంత ఘనంగా ఫెయిల్ అయితే అప్పుడు ఎగ్జామ్ హాల్లో అంత ఘనంగా పాస్ అవుతారు. ముందు నుంచే ఆ రాంగ్ ఆన్సర్స్ తెలుసుకొని, రాంగ్ ఆన్సర్ ఎక్కడ చేసామో దానికి రీజన్ తెలుసుకొని తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్లో ఆన్సర్ రాంగ్ చేయకుండా ఉంటారనమాట. ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుందన్నమాట. ఇదే టెస్ట్ సీక్రెట్ అనమాట. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ సీక్రెట్ ఏంటంటే ఫోకస్గా, బ్రేక్గా చదవాలి అనమాట. మినిమం ఒక 45 మినిట్స్కి కనీసం ఒక 5 to 10 మినిట్స్ గ్యాప్ ఉండాలి. మీరు గ్యాప్ తర్వాత మళ్ళీ మీ మెమొరీ, మీ మైండ్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ చదువుకున్నట్టుగా అనిపిస్తుంది. మీరు 2 గంటల నుంచి 5 గంటలు ఇక నాన్ స్టాప్ కొడుతూ ఉంటే అప్పటికప్పుడే వస్తున్నట్టుగా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి లైబ్రరీ బయటకు పోయిన తర్వాత ఏం చదివామన్న దానిపైన మనకు క్లారిఫై ఉండదు. ఫస్ట్ కనీసం ఒక 1 అవర్కైనా 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇవ్వడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అట్లా చేయడం వల్ల మీకు ఎక్కువ గుర్తు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత బోనస్ సీక్రెట్ ఏంటిదంటే, చాలామంది ఎక్కువగా గ్రూప్ టూ ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ తక్కువ మంది ఎందుకు సక్సెస్ అవుతారు అంటే కన్సిస్టెంట్గా ఉండి ప్లస్ పేషెన్స్గా ఉండడం వల్ల సక్సెస్ అనేది వస్తుందన్నమాట. సక్సెస్ ఎప్పుడు కూడా స్లోగా వస్తుందండి. కానీ మీరు కనుక ఈ పైన ఉన్నటువంటి సీక్రెట్స్ ఫాలో అవుతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అయితే వస్తుందండి. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ చిన్నదే కావచ్చు, ఈ చిన్న ప్రిపరేషన్ స్టెప్ బై స్టెప్ పెరిగి అది పెద్ద మీ విజయానికి ఆయుధంగా అవుతుంది. కాబట్టి మిత్రులారా,
సక్సెస్ వచ్చేంత వరకు కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వండి, పేషెన్సీగా ఉండండి. ఖచ్చితంగా మీరు గ్రూప్ 2 సాధిస్తారు. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి సార్.